ఎవరిది నెంబర్? హలో హలో, భారతి గారేనా? అవునండి, మీరెవరు? మీ శ్రేయోభిలాషిని కాను. ఏంటి? ఎవరండి మీరు? మీకే నెంబర్ కావాలి? నేను కరెక్ట్ నెంబర్కి చేశాను. మీ కోడలు వాళ్ళ పుట్టింట్లో క్షేమంగా ఉందని మీరు అనుకుంటున్నారు కదా? ఏ కోడలు గురించి మీరనేది? వరూధిని. అవును, వాళ్ళ పుట్టింట్లోనే ఉంది. అయితే అక్కడ లేదు. ఏంటి? అక్కడ లేదా? లేదు. ఎక్కడుంది? ఎక్కడుందో, ఎందుకుందో, ఎవరితో ఉందో, ఏం చేస్తుందో తెలుసుకోవాలనుందా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వసలేం మాట్లాడుతున్నావు? నా కోడలు పుట్టింట్లోనే ఉందని నా కొడుకే చెప్పాడు. ఎక్కడుందో ఎందుకుందో అని ఏదేదో వాగుతున్నావేంటి? అసలేంటి నీ ఉద్దేశం? అసలేం చెప్పాలని ఫోన్ చేశావు? నిజం నిజం చెప్పాలని ఫోన్ చేశాను. మీ కోడలు మీరనుకుంటున్నట్లు పుట్టింట్లో లేదు. కావాలంటే వెళ్ళి చూడండి. నేను చెప్తున్నట్లు ఆమె వేరొకరింట్లో ఉంది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అదేంటి? ఇంకొకడింట్లో ఉండడమేంటి? పుట్టింటికెళ్ళిందని నా కొడుకు చెప్పడమేంటి? అక్కడ లేదని నువ్వు చెప్పడమేంటి? ఏమిటిదంతా? గందరగోళంగా ఉంది. అసలు నువ్వెవరు? చెప్పాను కదండి, మీ శ్రేయోభిలాషిని కాను అని. ఈ అశుభవార్త చెప్పడానికే ఫోన్ చేశాను. ఎక్కడో ఎందుకుంటుంది? నేను నమ్మను. అందుకే అడ్రస్ కూడా చెప్తాను. వెళ్ళి కల్లారా చూసి తరించండి. నువ్వు చెప్పేది నిజమేనా? నా కోడలు నిజంగానే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళలేదా? ఇంకొకడింట్లో ఉందా? ఎవడు వాడు? వాడింట్లో ఎందుకుంది? మరి మా అబ్బాయి నాకెందుకు అబద్ధం చెప్పాడు? మీ అబ్బాయి అమాయకుడు కాబట్టి అక్కడికెళ్ళిందని నమ్ముతున్నాడు. మీ కోడల సంగతి ఇంకా అతనికి తెలీదు. ఇప్పుడు మీరు వెళ్తే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది. మాకు తెలియకుండా ఎక్కడో ఉండేంత ధైర్యం ఉందా దానికి? ముందు అడ్రస్ చెప్పు. రాసుకోండి. వెళ్ళి మీ కోడలు ఘనచరిత్రని, అక్కడి బాగోతాన్ని తెలుసుకోండి. ఉంటా. ఏంటిది? వరుతిని గురించి ఈ విధంగానా? నమ్మబుద్ధి కావటం లేదే. ఇప్పుడేం చెయ్యాలి? ఇది నిజమేనా? భారతి, మీనాక్షి తల్లి కాబోతుందని తెలిస్తే ఆ గాడిదలు సూడిదలు పట్టుకొస్తారని చూస్తుంటే జాడేలేదేంటే? ఇదేంటే నేను మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? బ్రహ్మాండం బద్దలైంది. అంటే ఆ వరుదిని పుట్టింట్లోనే ఉందనుకుంటున్నాం కదా? అవును, అక్కడే చచ్చిందని నీ కొడుకు చెప్పాడు కదా. అదక్కడ లేదంట. ఓ, ఇక్కడికి బయలుదేరిందా? అసలు వెళ్ళనే లేదట.